శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, వీకెండ్ లో ఏదైతే కోర్టుకు మరి ఇక్కడ హాలిడే ఉన్న రోజులలో హైడ్రా వీరంగం సృష్టిస్తా ఉన్నది. మరి నిన్నటి రోజున అమీన్పూర్ లో ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీరంగం చేసిండు. సర్కార్ భూములను కాపాడుతున్నామనే నెపంతో అక్కడ ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అపార్ట్మెంట్లలో మనుషులు అందులో ఉన్నా కూడా మరి అక్కడ కూల్చివేతల పర్వం చేపట్టిండ్రు. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ తిరగబడడంతో వాళ్ళకు 2 గంటల సమయం ఇచ్చిండ్రు. నిన్నటి రోజున అర్ధరాత్రి వరకు కూడా మరి కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరొక ఏదైతే సుప్రీంకోర్టు న్యాయవాదికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ తో పాటు అతని తమ్మునికి సంబంధించిన 3 అపార్ట్మెంట్లను నిన్న నేలమట్టం చేసిండ్రు. మరి 861 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మరి 861 ఎకరాల్లో కట్టడాలు ఉన్నాయా? మరి 3 అపార్ట్మెంట్లు కలిపితే ఎన్ని ఎకరాలు అవుతాయి? మరి ఇక్కడ ముఖీంకు సంబంధించి 40 ఎకరాలలో ఆయన ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఉన్నది అని చెప్పి మరి చెప్పిండు. అదొక 40 ఎకరాలు వేసుకున్నా, ఈ 3 అపార్ట్మెంట్లు కలిపితే 10 ఎకరాలు వేసుకున్నా 50 ఎకరాలు అవుతుంది కదా. మరి 861 ఎకరాలు అంటే మరి ఇక్కడ ఇంకా 811 ఎకరాలు ఖాళీగానే ఉన్నది కదా. ముందస్తుగా ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని మరి ఇక్కడ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఆ తర్వాత వీళ్ళకు నోటీసులు ఇచ్చి తీరిగ్గా వీళ్ళ ఇల్లు కూలగొట్టారా? మరి ఎందుకంత ఇల్లు కూలగొట్టే విషయంలో అత్యుత్సాహము అని అంటే, మరి ఏదైతే కోర్టుకు కనుక నోటీసులు ఇస్తే కోర్టుకు కనుక వెళ్తే అది కోర్టులలో మరి తేలే వరకు సమయం పడుతుంది. దానికి ఉత్తర ప్రత్యుత్తరాలు లేదంటే అఫిడవిట్లో దానికి సంబంధించిన ఆధారాలు హైడ్రా సమర్పించాల్సి ఉంటుంది. ఇవేవి లేకుండా సెలవు రోజుల్లో అయితే తక్షణం కూలగొట్టచ్చు అని చెప్పి రంగనాథ్ ఏదైతే విధ్వంసం సృష్టిస్తా ఉన్నాడో ఇక్కడ మరి ఇక్కడ ఏదైతే కక్ష సాధింపు చర్యల కోసమే హైడ్రా వినియోగించబడుతూ ఉన్నది. మరి అమీన్పూర్ లో కూలగొట్టేదానికి కక్ష సాధింపులకు ఏంటిది మరి సంబంధం అని కనుక చూసుకున్నట్టయితే, ముఖీం అనే న్యాయవాది, సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాది హైడ్రా తీరును వ్యతిరేకిస్తూ ఆయన అనేక విమర్శలు చేయడమే కాకుండా కోర్టులలో పిటిషన్లు వేస్తా ఉన్నాడట. మరి అదను చూసి రంగనాథ్ ఆ సుప్రీంకోర్టు న్యాయవాదిని కూడా దెబ్బకొట్టిండు. మరి ఇక్కడ 861 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని కాపాడిండు. శభాష్ రంగనాథ్ అని చెప్పి రాష్ట్రం అంతా ఆయన విధానాన్ని హర్షించాల్సిందే. మరి నాదర్గుల్ భూముల్లో స్వయంగా ఏదైతే రెవెన్యూ మంత్రి అవి ప్రభుత్వ భూములు అని చెప్తే ఆ కంచెను మాత్రం ఎందుకు తొలగించలేకపోతా ఉన్నాడో రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఇవాళ హైడ్రా అనేది మరి ఏదైతే మంత్రుల చేతుల్లో, ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారింది. ఆ నాదర్గుల్ భూముల్లో 373 ఎకరాలు, సుమారు 7,000 కోట్ల భూమికి సంబంధించి దాని వెనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, మరోవైపు దానికి తగ్గ ఆధారాలు కూడా హరీష్ రావు గారు చూపించిన నేపథ్యంలో అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా మరి ఇక్కడ హైడ్రా రంగనాథ్ ప్రయత్నం చేయడం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఏది డిమాలిష్ చేయడానికి, కూల్చడానికి కూడా అర్ధరాత్రిళ్ళు కూల్చేసిన దుస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరోవైపు చూసుకుంటా ఉన్నాం, ఇప్పటి వరకు కూడా హైడ్రా చేసిన పనులలో ఎక్కడ కూడా పెద్దోళ్ళై ముట్టుకున్న పాపాన పోలేదు. అక్కడ V6 అధినేత మరి వివేక్ది FTL లో ఉన్నది, స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఆయన ఫామ్ హౌస్ FTL లో ఉన్నది. పట్నం మహేందర్ రెడ్డి ఆయనకు సంబంధించి కూడా FTL లో ఉన్నది. దాన్ని దేన్ని ముట్టుకోలేదు. కాలేజీల విషయానికి వస్తే ఓవైసీ కాలేజీ నడి మరి ఆ చెరువులో ఉన్నది. ఆ చెరువులో మరి పరిరక్షించడానికి ఆ కాలేజీకి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏదైతే విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పి తప్పుకున్నాడు. ఇంకా కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ రంగనాథ్ అని అంటే దానికి మాత్రం సమాధానం లేదు. ఇలా రంగనాథ్ అనే వ్యక్తి ఇలా ఏదైతే ఒక ఆయుధంగా తయారైండు. మరి ఇక్కడ ప్రభుత్వానికి ఒక ఆయుధం, ఎవరైతే మరి తమకు గిట్టని వారు ఉంటారో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే ఆయుధంగా తయారైండు రంగనాథ్ అని చెప్పి మరి ఇక్కడ విశ్లేషించుకోవడంలో తప్పు లేదనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ చూస్తే సామాన్యునిపైకి బుల్డోజర్, విచ్చలవిడి వీరంగనాథ్, జనం లోపలుండగానే అపార్ట్మెంట్ పైకి హైడ్రా బుల్డోజర్, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధ్వంసం, సామాగ్రి సర్దుకునే అవకాశం ఇవ్వని కాఠిన్యం. అమీన్పూర్ మండలం ఐలాపూర్ లో అరాచకం, బలవంతంగా బయటకు పంపి కూల్చివేతల పర్వం. 6 అంతస్తుల భవనం గెస్ట్ హౌస్ కూల్చివేత, కోర్టు స్టే ఉత్తర్వులున్నా కూడా జేసీబీలతోటి నేలమట్టం, కట్టుబట్టలతో రోడ్డున పడి రోధిస్తున్నటువంటి బాధితులు అని చెప్పి మరి ఇక్కడ ఆడబిడ్డలకు అండగా ఉంటారని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఉన్న ఇల్లు కూలగొడితే మేము ఎక్కడికి పోవాలి? రేవంత్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి మా పేదోళ్ళ కడుపుల మీద కొడుతున్నాడు, మమ్మల్ని చెట్ల కింద కూడా బతకరిచేలా లేడు అంటూ ఐలాపూర్ హైడ్రా కూల్చివేతల బాధితులు ఆక్రోశిస్తున్నారు. సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా తమను
ఇళ్ల నుంచి బయటకు పంపించేసి కూల్చివేశారని వినిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మాకు ఇల్లు ఎవరిస్తారు, హడావిడిగా వచ్చి మా ఇల్లు కూలగొట్టి కట్టుబట్టలతో వెళ్ళగొడితే మేము రోడ్డున పడ్డాం, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా బతకాలి అంటూ హైడ్రా చర్యలపై యువతి ఆవేదన వ్యక్తం చేసింది. హైడ్రా పనితీరు ఏ విధంగా ఉన్నదో మరి ఇక్కడ ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే అమీన్పూర్ లో ఉన్నటువంటి మరి ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ను కూల్చేస్తా ఉన్నారు. ఇది నిజంగానే అక్రమ కట్టడం అయితే కూల్చివేయి తప్పలేదు, కానీ దానికి ఒక విధానం ఉంటది. మరి ఇక్కడ హైకోర్టు పదే 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 చెప్తా ఉన్నది, ఇలా వీకెండ్లలో హడావిడిగా మీరు కూల్చివేతలు ఎందుకు చేస్తా ఉన్నారు, వాళ్లకు నోటీసులు ఇచ్చి సమయం ఇచ్చి ఆ తర్వాత ఎందుకు కూల్చివేతలకు వెళ్తారు అంటే, నోటీసులు ఇచ్చినట్టయితే కోర్టుకు పోతారు, కోర్టుకు పోయినట్టయితే స్టే వస్తుంది, స్టే వచ్చినట్టయితే వీళ్ళ పని ఆగుతుంది, వీళ్ళ కక్ష సాధింపు చర్యలు మరి కొనసాగవు. కాబట్టి ఖచ్చితంగా వీకెండ్లలో చూసి మరి వీళ్ళు కూల్చివేతల పర్వం మొదలు పెడతా ఉన్నాడు రంగనాథ్. అయినప్పటికీ కూడా నిన్నటి రోజున హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు స్టేలను కూడా బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి వరకు ఏ విధంగా కూల్చివేతలు చేపడతా ఉన్నారో చూసినట్టయితే ఇందులో ఆల్రెడీ మనుషులు ఉన్నారు, జాగ్రత్తగా చూడడానికి. ఇదంతా మరి ఇక్కడ మనుషులే అయినా ఒకవైపు మనుషులు ఉండగానే వాళ్ళ సామాన్లు కిందికి వేసుకుంటున్న పరిస్థితి, పరుపు కింద పడేసిండు, ఇగో ఇక్కడ మనిషి ఉన్నాడు, ఇగో వీళ్ళందరూ మనుషులే, అయినా డిమాలిష్ చేస్తా ఉన్నారు. మనుషుల ప్రాణాలంటే కూడా ప్రభుత్వానికి లెక్క లేకుండా ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే అందరు కూడా నిరాశ్రయులు అవుతా ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పటికిప్పుడు రోడ్డున పడేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మరి ప్రభుత్వానికి ప్రజల మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. అది ఇవాళ చూసుకున్నట్టయితే 861 ఎకరాలను మేము కాపాడినామంటా ఉన్నారు. కూల్చేసింది 3 అపార్ట్మెంట్లు, ఒక గెస్ట్ హౌస్. ఒక గెస్ట్ హౌస్ 40 ఎకరాల్లో ఉన్నదంటా ఉన్నారు. మరోవైపు 3 అపార్ట్మెంట్లు మొత్తంగా చూసుకున్నా హైలీ వేసుకున్న 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నది. మరి 50 ఎకరాలలో కట్టడాలను వాళ్ళకు నోటీసులు ఇచ్చి మరి మిగతా భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నది. ఒకవైపు 40 ఎకరాలకు సంబంధించింది అది గెస్ట్ హౌస్, మరి అది గెస్ట్ హౌస్ కాబట్టి అందులో నివాసం ఉండే అవకాశం లేదు. ఆ దాన్ని డిమాండ్ చేసి అపార్ట్మెంట్ వాసులకైనా కూడా మరి సమయం ఇచ్చే అవకాశం ఉండే, కనీసం సామాన్లు కూడా తీసుకొనియకుండా వాళ్ళు ఒకవైపు ఆ అపార్ట్మెంట్లలో ఉండగానే వాటిని కూల్చివేతలు చేపడతా ఉన్నారంటే ప్రజల ప్రాణాలు మరి ఇక్కడ వాళ్ళకు లెక్క లేదా అనే విషయాన్ని, అసలు హైడ్రా రంగనాథ్ రాజ్యాంగేతర శక్తి అనే విషయాన్ని కూడా ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. అర్ధరాత్రి జరుగుతా ఉన్నా కూడా కూల్చివేతలు, మరి ఈ అర్ధరాత్రిళ్ళు కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏంది? మరి ఇక్కడ 9 to 5 ఏదన్నా కార్యక్రమాలు చేయాలంటే 9 to 5 చేసుకోవాలి. ఈ అర్ధరాత్రిల వరకు కూడా వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఉత్తర్వులు పొద్దుగాల దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇట్లా పట్టుకొని వస్తారేమో అని రాత్రికి రాత్రే దాన్ని నీలమట్టం చేస్తా ఉన్నారు అని అంటే, మరి ఇక్కడ గతంలో చూసిన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏదైతే పేదలు కట్టుకున్న ఇండ్లు కానీ లేదంటే అపార్ట్మెంట్లు కట్టుకున్నా కానీ దాన్ని ఇప్పటికిప్పుడు మీరు కూల్చేస్తే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అయినటువంటి ఖర్చు అంతా కూడా వృధా అయిపోదా, దానికి పెట్టిన సిమెంట్ ఎట్లా, దానికి పెట్టిన రాడ్ ఎట్లా, దానికి పెట్టిన ఇటుకలు ఎట్లా అని మరి ఇక్కడ ప్రతిపక్షంలో ఉండగా బొచ్చలన్నీ కొట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవన్నిటిని కూడా కూల్చేస్తా ఉన్నాడు. తన అన్న తిరుపతి రెడ్డికి సంబంధించి దుర్గం చెరువు FTL లో ఉంటే ఆ ఇంటి ముఖం మాత్రం హైడ్రా రంగనాథ్ చూడడు, ఇటు మంత్రి వివేక్ చూడడు, అదే విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఆయన ఫామ్ హౌస్ వైపు చూడడు, పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ వైపు చూడడు, మరోవైపు నాదర్గులు భూములు మరి ఇక్కడ 7,000 కోట్ల విలువైనాయి అంటే దాని వైపు కూడా చూడడు. కానీ ఇగో ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు మాత్రం ముందటుంటాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ వేదన ఆగేదన్నాడు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసుల బందోబస్తు కనలేదుడే హైడ్రా బుల్డోజర్ కూల్చుతున్న తన నివాసాన్ని చూస్తూ రోధిస్తా ఉన్న వృద్ధురాలు అని చెప్పి మరి ఏ రకంగా ఇలా ఉసురు పోసుకుంటా ఉన్నది ప్రభుత్వం చూడాలి. కోట్లకు సెలవు వచ్చే ఒక్కరోజు ముందే హైడ్రాకు సిగం వస్తుంది. ఎప్పటిలాగే శనివారం తెల్లవారుజామున ఈసారి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ మీద విరుచుకపడ్డది. జనాలు లోపల ఉండగానే అపార్ట్మెంట్ పైకి భారీగా పోలీసు బలగాలను మరి పెట్టుకొని అడ్డం పెట్టుకొని బుల్డోజర్లతో దండెత్తింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కనీసం ఇంట్లోని సామాగ్రి కూడా తీసుకొని ఇవ్వకుండా మరి 45 ఫ్లాట్లో ఉంటున్న వారిని రోడ్డున పడేసింది. పిల్లలు లోపలే ఉన్న బుల్డోజర్ తో నివాసాలను కూల్చుతుండగా ఆగ్రహం కట్టలు తెంచుకొని అధికారులపైకి తిరగబడ్డరట జనం. స్థానికుల ఆందోళనకు దిగివచ్చి 2 గంటల సమయం ఇచ్చిందట. ఇవాళ చూసుకున్నట్టయితే ఏ విధంగా నిరాశ్రయులైనరు. ఇక్కడ చూసుకుంటే దిక్కుతోచని భవిష్యత్తు. ఓవైపు హైడ్రా బుల్డోజర్ కూర్చుండగా కింద పడుతున్న ఇంటి శకలాలు, మరోవైపు చెల్లా చెదురుగా పడుతున్న సామాగ్రి ఆటబొమ్మలు, ఇంకోవైపు కట్టుబట్టలతో రోడ్డున పడి బాధితుల రోదన నడమ అసలు ఏం జరుగుతున్నదో తెలియక అమాయకంగా చూస్తున్నటువంటి చిన్నారి. గతంలో 10 సంవత్సరాల పాటు ఇది కట్టిండ్రు, అది కట్టిండ్రు, సచివాలయం కట్టిండ్రు, కలెక్టరేట్లు కట్టిండ్రు, మరి ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టిండ్రు, మరి ఏదైతే యాదాద్రి నరసింహస్వామి గుడి కట్టిండ్రు, మరి అదే విధంగా అనేక రకాల నిర్మాణాలు చేపట్టిండ్రు. అక్కడ పోతే బుద్ధవనం కట్టిండ్రు అని కట్టిండ్రు అని కేసీఆర్ హయాంలో చూస్తే రేవంత్ రెడ్డి ఇది కూల్చిండు, అది కూల్చిండు,
మరి ఇక్కడ అమీన్పూర్లో కూల్చిండు, సంగారెడ్డిలో కూల్చిండు, వెలుగుమట్లలో కూల్చిండు, మరి అక్కడ ఏదైతే నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చిండు అని చెప్పి ఈ 2.5 సంవత్సరాల నుంచి మనం పదే పదే వింటున్నది కూల్చిండు కూల్చిండు కూల్చిండు. త్వరలో చూసుకున్నట్టయితే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఇండ్లన్నీ కూల్చడానికి రెడీ ఉన్నాడు. కేసీఆర్ ఏం చేసిండు, మరి ఇక్కడ ప్రతిదీ కూడా కట్టిండు 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 అని నిర్మాణాలు చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి వచ్చి కూల్చిండు 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 అని చెప్పి మరి ఇక్కడ ఆయన పనే కూల్చుడు అన్నట్టుగా, ఆయన కూల్చడానికే ముఖ్యమంత్రి అయినట్టుగా ఇవాళ ఎక్కడికక్కడ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తా ఉన్న పరిస్థితిని నిత్యం మన రాష్ట్రంలో ఎక్కడో చోటు చేసుకుంటూనే ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక హైడ్రా బుల్డోజర్ పక్షపాతం, రాజకీయం, ఐలాపూర్ భూములకు ఒక నీతి, నాదరుగుల భూములకు మరో నీతి, 2 చోట్ల ప్రభుత్వ భూములపై కొనసాగుతున్న న్యాయ వివాదాలు, ఐలాపూర్ లో 2.5 ఏళ్లుగా జరుగుతున్న నిర్మాణాలపై మౌనం, ఇప్పుడు కూల్చివేతలు, 860 ఎకరాలు కాపాడమంటూ ప్రకటనలు, నిషేధిత జాబితాలోని నాదరుగుల భూములను ప్రైవేట్ గా ధృవీకరణ, సర్కార్ భూములని రెవెన్యూ మంత్రి చెప్పిన కన్నెత్తి చూడని హైడ్రా, తెర వెనుక సర్కార్ పెద్దలున్నారనేందుకు ఇక్కడ బలం చేకూరుస్తున్న తీరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరైనా చూడడం లేదని అనుకుంటుందట. ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా తీరు కూడా ఇలానే ఉన్నదని ఆరోపణలు వెలువెత్తున్నాయి. నిన్నటి దాకా పేదలు పెద్దలు అనే తారతమ్యాలు ప్రాతిపదికన కూల్చివేతల పర్వం జరిగిందనేది జగమెరిగిన సత్యం. నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నిరుపేదల నిర్మాణాలను నిలమట్టం చేసిన సందర్భాలు కోకొల్లలు అయితే, పెద్దోళ్లకు మాత్రం హైకోర్టు వెళ్లి స్టే తెచ్చుకునేదాకా వేచి చూసిన ఉదాహరణలు అనేకం. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఇలాగే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది హైడ్రా బుల్డోజర్. నాదరుగుల్లో రాజీ పడగా ఐలాపూర్ లో మాత్రం నిర్మాణాలను నీలమట్టం చేసింది. మరి నాదరుగుల భూములన్నీ కూడా 373 ఎకరాలు అవన్నీ కూడా ప్రభుత్వ భూములే అని సాక్షాత్తు రెవెన్యూ మంత్రి ప్రకటించిండ్రు. అది కోర్టు వివాదంలో ఉన్నది. మరి కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ఐలాపూర్ లోకి సంబంధించి గెస్ట్ హౌస్ ను అదే విధంగా 3 అపార్ట్మెంట్లను కూల్చివేసినప్పుడు ఇదే సేమ్ అదే విధంగా ఉన్నటువంటి నాదరుగుల భూములకు మాత్రం మరి ప్రైవేట్ వాళ్ళు కంచె వేసుకుంటే ఆ కంచెను ఎందుకు తీయడం లేదు, అందులో చెరువు కబ్జా గురైంది, ఆ చెరువును ఎందుకు కాపాడడం లేదు, ఓవరాల్ గా అది నిషేధిత భూముల జాబితాలో ఉన్నది. కోర్టు మీకు ఆర్డర్ ఇచ్చే వరకు ఇందులో ఎవరు ఉండద్దని చెప్పి ఆ ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా మరి ఇక్కడ దాన్ని ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆ రేగులను డిమాలిష్ చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడడానికి ప్రయత్నం చేస్తలేదు అని అంటే దాని వెనుక ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం. కాబట్టి హైడ్రా అటు దిక్కుపోదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మరి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు సంబంధించిన అంశం ఇది. దీని పదే పదే హైడ్రాను ప్రశ్నిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆస్తులన్నింటినీ ధ్వంసం చేయాలి, దానికి నిషేధిత జాబితాలో ఉన్నటువంటిది. అదేవిధంగా కోర్టు మరి ఇక్కడ కోర్టు వివాదంలో ఉన్నది కాబట్టి మేము కూల్చేస్తాం, నువ్వేం చేసుకుంటే చేసుకో అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాది ఇళ్ళనే కూల్చివేతలు చేస్తా ఉన్నారు. అని అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉందో ఒక్కసారి మనమే అర్థం చేసుకోవాలి. సర్కార్ భూదందా, నిషేధిత భూముల పేరిట రేవంత్ ప్రభుత్వం కుట్రలు, రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ రియల్ ఎస్టేట్ దందా. గత బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలుంటే కాంగ్రెస్ వచ్చాక నిషేధిత జాబితాలోకి 1 కోటి ఎకరాలు ఏ విధంగా వచ్చినాయి? ఇదే అదనంగా పొంగులేటి ప్రభుత్వ పెద్దల డీల్, ఫ్యూచర్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రామా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి సర్కారు వాస్తవంగా భూదందాకే పాల్పడతా ఉన్నది. ఎక్కడ చూడు గద్దల్లాగా వాళ్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే రెవెన్యూ మంత్రి కాదు, మరి ఇక్కడ భూ కబ్జా మంత్రి అని చెప్పి ఆయనకు పేరు పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో 16 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెడితే వీళ్ళు ఇవాళ వచ్చి 1 కోటి ఎకరాలను పెట్టిండ్రు. ఆ 1 కోటి ఎకరాలను పెట్టి దానికి కావాలని వివాదం సృష్టించి మన అక్కడి నుంచి వాళ్ళను ఏదైతే వాళ్ళను భయపెట్టో బెదిరించో మరి వాళ్ళ భూములన్నిటి కూడా కొనుగోలు పేరిట వీళ్ళు హస్తగతం చేసుకొని ఆ నిషేధిత జాబితాలో ఉన్నదాన్ని మళ్ళీ పట్టాలుగా మార్చుకుంటూ ఇలా భూదందాకు పాల్పడతా ఉన్నారు. ఇలా రఘునందన్ రావు లాంటి వాళ్ళు నోరు మెదపకుండా ఆయనకు 140-150 ఎకరాలు అసైన్డ్ భూమిని పట్టాగా మార్చిచ్చిండు. ఆయన నోరు మూయించిండు. ఇలా బీజేపీ నాయకులందరూ కూడా ఎవరికి వారు అందరికాడికి దండుకో అని చెప్పి సర్కార్ తోటి మిలాఖత్ అయిన ప్రతిపక్ష పాత్ర పోషించడమే మర్చిపోయిన పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంతో అంతో ఇంతో ఇవాళ బయటకు వస్తా ఉన్నది. ఇవాళ నమస్తే తెలంగాణ పేపరే అనేది లేకపోతే ఇవాళ తెలంగాణలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన ఆహా ఆ రోజు శ్రీరాముని పాలన కంటే ఇంకా అద్భుతంగా ఉన్నదని రాసే ఈ బూట్లునాకు పత్రికలు ఆయన బ్రహ్మరథం పట్టేది. ఇలా పేపర్లను కొనుక్కొని తనకు అనుకూలంగా వార్తలు రాయించుకుంటున్న తరుణంలో మళ్ళీ తెలంగాణకు నమస్తే తెలంగాణనే దిక్కైందని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఇవాళ భూదందాకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. నాదరుగుల భూములను ఎందుకు కాపాడవంటే దాని వెనక రెవెన్యూ మంత్రి ఉన్నాడు. ఇలా ఐలాపూర్లో పోయి నిర్మాణాలు ఎందుకు కూల్చేస్తున్నావు అని అంటే వాళ్ళు అంటే మనకు వడది కాబట్టి మేము కక్ష సాధింపులో భాగంగా హైడ్రాను వాడుతా ఉన్నాం అన్నట్టుగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. ఈ ఆకలితోనైనా చేస్తా, ఆత్మాభిమానం మాత్రం వదులుకోను. ఎక్సైజ్ కమిషనర్ నన్ను ఘోరంగా అవమానించారు, ఇడియట్ యూజ్లెస్ ఫెలో అన్న మాటలు నా మనసుకు శూలాల్లా గుచ్చుకున్నాయి.
సహచరుల ముందే అవమానాన్ని భరించలేకపోయా, ఇంత అవమానం జరిగాక ఆ శాఖలో కొనసాగలేను, గుండె నిండా బాధతో ఉద్యోగాన్ని వదులుకుంటున్నా అంటున్నా. ఇక్కడ నిజామాబాద్ మరి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనరు, మరి ఇక్కడ ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎక్సైజ్ కమిషనరు ఈయన సహచార ఉద్యోగులు, ఈయన కింది స్థాయి ఉద్యోగుల ముందే మరి నోటికి వచ్చినట్టు ఇడియట్ యూజ్లెస్ బలో అని చెప్పి తిట్టినట. దాంతో మరి ఇక్కడ అవమానంగా ఫీల్ అయ్యి ఆయనే మరి ఇక్కడ ఆసుపత్రి పాలైండు. ఇవాళ చూసుకున్నట్టయితే ఉద్యోగానికి రాజీనామా చేస్తా అంటా ఉన్నాడు. ఇవాళ ఆంధ్ర అధికారులను తీసుకొచ్చి తెలంగాణ అధికారుల మీద పెత్తనం చెలాయించిపోయేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో చూసుకున్నట్టయితే ఆంధ్ర అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మరి వాళ్ళ క్రమశిక్షణతో ఉండే, మనం ఏమన్నా మాట్లాడినట్టయితే ప్రాంతీయ విభేదాలు వస్తాయి, మనం వీళ్ళ మీద అజమాయి చేయడం కాదని చెప్పి మరి సగౌరవంగా నడుచుకునేది, క్రమశిక్షణతో నడుచుకునేది. ఇవాళ మా బాస్ కు సంబంధించిన శిష్యుని ప్రభుత్వమే అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు అధికారులు కూడా. ఇలా ఆంధ్ర అధికారులదే పెత్తనం అవుతా ఉన్నది పరిస్థితి. ఒకవైపు చంద్రబాబు కనుసన్నలలో మరి ఇక్కడ తెలంగాణలో పరిపాలన సాగుతున్న దుస్థితి ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ ఆంధ్ర అధికారుల పెత్తనం ఏంది? తెలంగాణ ఉద్యోగులకు తీరని శాపం. ఎక్సైజ్ శాఖ కమిషనర్ అరాచక చర్యలు. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం. సోమిరెడ్డికి ఏం జరిగినా కమిషనర్దే పూర్తి బాధ్యత అంటున్న దేవిశ్రీ ప్రసాద్ ఆగ్రహం. మరి ఇక్కడ ఆంధ్ర అధికారుల పెత్తనం ఏంది అని అంటే ఆంధ్ర నాయకునికి శిష్యుని మరి ఇక్కడ పరిపాలన సాగుతా ఉన్నాయి కాబట్టి ఆంధ్ర అధికారులు సహజంగానే చంద్రబాబు నాయుడు మా బాసు, ఇవాళ రేవంత్ రెడ్డి మా బాసుకు శిష్యుడు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ వాళ్ళ మీద పెత్తనం చేసే స్థాయికి ఎదిగింది ఇవాళ ఆంధ్ర అధికారులు. 3 రోజులైనా నోరు మెదపరేం. ఆందోళనకు సిద్ధమైన వేళ గెజిటెడ్ అధికారుల సంఘం పేరుతో హడావిడిగా లేఖ విడుదల చేస్తారా? సంఘం నేతల తీరుపై ఆ శాఖ అధికారులు ఉద్యోగుల మండిపాటు. మరి ఇలాంటి వ్యక్తి ఇలా దవాఖాన పాలైతే కూడా మరి ఏదైతే గెజిటెడ్ అధికారుల సంఘం స్పందిస్తలేదు, ఒక కమిషనరు డీసీని పట్టుకొని వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి మరి ఆయనను గాయపరిచి ఆయన మనసును గాయపరిచి ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూడా ఖండించలేని దుస్థితిలో ఉన్నది అలా గెజిటెడ్ అధికారుల సంఘం కూడా. కాంగ్రెస్ భవిష్యత్ అంధకారమే. ప్రజల్లో రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని ఆకాంక్ష. ప్రజా ఆకాంక్షకు అద్దం పట్టేలా 20న జగిత్యాల సభ. మాజీ మంత్రి జీవన్ రెడ్డి 20వ తేదీన కేసీఆర్ ను పిలిచి మరి ఇక్కడ సభ జరగబోతా ఉన్నది. ఇదంతా కూడా మార్పుకు నాంది కాబోతా ఉన్నది. ఇవాళ జగిత్యాలలో నిర్వహించే సభ ఏదైతే ఉన్నదో అది మార్పుకు నాంది. ఇవాళ కాంగ్రెస్ మీద మరి ఇక్కడ యుద్ధం చేయడానికి అంతర్గతంగా మరి లోపల కుమిలిపోతున్న కాంగ్రెస్ వాళ్ళతోటే మొట్టమొదటిగా మరి ఇక్కడ తిరుగుబాటు సభ జరగబోతా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ పరిపాలన ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నారో ఇంకా చూస్తూ ఉంటే ఇవాళ ఆంధ్రాకు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే మరి ప్రమాదం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ తిరుగుబాటు బావుట ఎగరవేయాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించకుంటే చరిత్ర మిమ్మల్ని కూడా క్షమించదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మెట్రో టేక్ ఓవర్ తండ్లాట హడావిడిగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం. రుణాల కోసం హెచ్ఎంఆర్ఎల్ మల్లగుల్లాలు. ఆర్థిక సంస్థలతో చర్చ. సర్దుబాటు కాని నిధులు, వైబిలిటీ లేదని గతంలో తేల్చిన ఐఆర్ఎఫ్సి అట. మెట్రో టేక్ ఓవర్ తండ్లాట అంటే మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఎల్ఎన్టీ మీద కక్ష కట్టి వాళ్ళ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసుకున్నారు. మరి మొదటి విడత ఇప్పుడు సుమారు 12,000 కోట్ల 13,000 కోట్లు ఇవ్వాలి. రుణానికి పోతే ఎక్కడ కూడా రుణం దొరుకుతలేదట. మరి ఇంకా 2వ విడత నిర్మాణం చేపట్టేది ఉన్నది, 3వ విడత నిర్మాణం చేపట్టేది ఉన్నది. ఇలా మొదటి విడతకే డబ్బులు లేకపోతే ఈ నిర్మాణాలు ఎట్లా చేపడతావు? అసలే లాసుల్లో ఉన్నది ఇవాళ మెట్రో. దాన్ని ఏ విధంగా లాభాల్లోకి తీసుకొస్తావు? ఆ నష్టాన్ని ఏ విధంగా భరిస్తావు? ఇవాళ సర్కారు అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఇవాళ అంతర్జాతీయ సంస్థలు కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడ్డదనే విషయాన్ని మనం చూడాలి. జైళ్ల శాఖలోను వేధింపులట. ఓ సూపరింటెండెంట్ ఆత్మహత్య యత్నం. జైళ్ల శాఖ ఉన్నతాధికారులే బాధ్యులను లేక శాఖ పనితీరు బాగాలేదని సిబ్బంది గగ్గోలు. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఒకవైపు ఎక్సైజ్ లో ఆంధ్ర అధికారుల పెత్తనం ఉంటే మరి జైళ్ల శాఖలో కూడా మరి ఇక్కడ ఏదైతే వేధింపుల పర్వం కొనసాగుతా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే శాంతి చర్చలు షురు. ఇస్లామాబాద్ లో అధికారికంగా ప్రారంభమైన మంతనాలు. అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య 2 రౌండ్ల ప్రత్యక్ష చర్చల పురోగతిపై ఇంకా స్పందించని ఇరుపక్షాలు. మరో దఫా సంప్రదింపులు జరిగే అవకాశం. పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని కోరుకుంటున్నాం. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ శాంతి గురించి పాకిస్తాన్ కూడా మాట్లాడాలి. అసలు అశాంతిని రేగించేది ప్రపంచంలో ఎవరినైనా దొంగ లెక్కనో తీవ్రవాది లెక్కనో చూస్తారు అని అంటే పాకిస్తానుడే. ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా పాకిస్తాను నమ్మే మరి విశ్వసించే అవకాశమే లేదు. అసంటి చోట ఇవాళ శాంతి చర్చలు జరుగుతా ఉన్నాయి అని అంటే ఆ శాంతి చర్చలకు ఎంత విలువ ఉంటుందో కూడా చూడాలి. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ మొత్తానికైతే కాల్పుల విరమణ జరిగింది. కాల్పుల విరమణ జరగడానికి ఇవాళ ఇరాన్ మీద దూసుకుపోతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇరాన్కి ఎంత అవసరమో ఇవాళ ఇరాన్ ప్రతిఘటిస్తే ఏం పీకలేక మరి ఇక్కడ చేతులెత్తేసిన అమెరికా ఇజ్రాయెల్ కూడా
తప్పనిసరి దుస్థితిలోనే ఇవాళ శాంతి చర్చలకు అంగీకరించినాయి. ఇరాన్ను నేలమట్టం చేస్తాం వారం రోజులలోనే అనుకున్న వాళ్లకు ఇవాళ ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి ఇవాళ శాంతి చర్చలకు దిగిరు తప్ప మరి ఇక్కడ వాళ్ళు ఏదో అంతర్జాతీయ సమాజానికి తలొగ్గి కాదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బడ్జెట్ లెక్క ఏంటి తికమక? గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ అంచనాలు కాగు లెక్కలకు కుదురని పొందనట. గత ఆర్థిక సంవత్సరం 2025-26 గాను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన బడ్జెట్ అంచనాలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలకు పొందన కుదరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రాబడులతో పాటు ఖర్చులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తదితర అంశాల్లో ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రభుత్వం చూపిన అంకెలు కాగు నివేదికలో పేర్కొన్న మొత్తాలను పరిశీలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే అంతర్గత సర్దుబాట్లు లెక్కలు తయారు చేసినప్పుడు సమయాభావం తదితర కారణాల వల్ల ఈ వ్యత్యాసం సహజమేనంటున్న ఆర్థిక నిపుణులు. అసహజ వ్యత్యాసం ఉండడం మాత్రం అరుదైన విషయం అని అంటున్నారు. దీనికి ఆర్థిక శాఖ అధికారులు సమాధానం చెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. కాగుకే లెక్కలు దొరకకుండా నడిపిస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ప్రముఖ సింగర్ ఆశా భోసలేకి అస్వస్థతట, గుండెపోటుతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక అని చెప్తున్న పరిస్థితి. 15,000 కోట్ల విలువైన భూమి స్వాధీనం. మైలాపూర్లో 861 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందట. ఈ 861 ఎకరాలనే మొత్తం విస్తరించున్నాయా ఇవన్నీ అని అంటే కేవలం ఆ 3 అపార్ట్మెంట్లను, ఆ గెస్ట్ హౌస్ ఉన్నది, దాన్నే కూల్చేసినామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ మిగతా 800 ఎకరాలను స్వాధీనం చేసుకొని వాటికి నోటీసులు ఇస్తే సరిపోయేది కదా అంటే మరి అక్కడ అట్లా లేదు. వాళ్ళు కక్ష సాధింపు కోసం వచ్చిండ్రు. మరి ఆల్రెడీ ప్రభుత్వం చేతిలో ఉన్నదాన్ని కాపాడినామని చెప్పుకుంటున్న దుస్థితి ఇలా హైడ్రాది. పింఛన్లపై ఫోరెన్సిక్ ఆడిట్ అట. పైలట్ సర్వే తర్వాత ప్రభుత్వ నిర్ణయం. సంక్షేమ పథకాల్లో సీనియర్ అధికారులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నట్టు గుర్తింపు. చేయూత, కళ్యాణ లక్ష్మి, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లలోనూ లబ్ధి. 2-3 ఏళ్ల క్రితం చనిపోయిన పింఛన్దారుల అకౌంట్లలో డబ్బు జమ అవుతున్నాయి. తాజాగా పట్టణాల్లోనూ అనర్హులకు పింఛన్లు, ఇతర అక్రమాలు జరుగుతున్నట్టు సర్కారు దృష్టి. ఏది ఏమైనా సర్కారుకు సంక్షేమ పథకాలు భారం అవుతున్నాయి. ఏ విధంగా తగ్గియాలని చెప్పి ఏరువేత కార్యక్రమం మాత్రం మొదలు పెట్టబోతా ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మళ్ళా శిల్క పలుకులు వలుకుతా ఉన్నాడు వీడు. బూతు భాషకు అలవాటు పడిన వారికి అన్ని బూతులుగానే కనిపిస్తాయి. గత వారం వీకెండ్ కామెంట్ లో నేను చేసిన వ్యాఖ్య ప్రసారమైన 2 రోజులకు జగన్ రెడ్డి స్పందించిందట. మరి ఇక్కడ మీ నాయకుడు మీ పిల్లలు కాదు అనుకుంటే వాళ్ళు సోదరిమణులుగా భావించి సంబంధాలు చూస్తానికి పోతారట. మరి అవలగారే నిన్ను కూడా చంద్రబాబు నాయుడు నీ పెళ్ళం కాదురా అంటే నీ పెళ్ళానికి సంబంధం చూసి ఇంకో పెళ్లి చేస్తావా? మరి నీకు అది బజార్ భాషలే కనిపించలేదట. ఇలాంటి మరి ఏదైతే కమ్మ నాయకుల బూట్లు నాకేటోడు ఇక్కడ రేవంత్ రెడ్డి బూట్లు నాకే ఇలాంటి విలువలకు మరి అవి బూతుల్లాగా కనబడాయి. ఇలా పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి బ్రోకర్ పనులకు అలవాటు పడ్డటువంటి మరి రాధాకృష్ణ ఇలా బ్రోకర్ పనులతోటి ఆంధ్రజ్యోతిని మరి ఇక్కడ స్వాధీనం చేసుకొని పెత్తనం చెలాయించడానికి కమ్మ కులాన్ని మరి అడ్డు పెట్టుకొని ఇలా పెత్తనం చెలాయించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో కేసీఆర్ లాంటి వాళ్ళు ఉంటేనే ఇలాంటి వాళ్లకు ఖచ్చితమైన కళ్యం పడుతుంది. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన వెంటనే వీడు హైదరాబాద్ విడిచిపెట్టి ఆంధ్రకే పరిమితం అవుతాడని చెప్పడంలో మరి ఇక్కడ అతిశయోక్తి లేదు. ఇక్కడ చూడు ఇక పెద్దగా ఈ కూల్ చేసింది, ఈ నోటీసులు లేకుండా చేసింది, ఇవన్నీ సంబంధం లేదు. 861 ఎకరాలు కాపాడిండు. మరి ఆ 373 ఎకరాలు ఎందుకు కాపాడతలేవురా అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే దాని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అమీన్పూర్ తండాలోని నిర్మాణాలను కూల్చొద్దట. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలి. హైడ్రా ఇతర శాఖల అధికారులకు హైకోర్టు ఆదేశాలు వచ్చేలోపే నీలమట్టం చేసి చేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు మొత్తానికి మరి ఇక్కడ వీకెండ్ ఏదైతే కోర్టు ఏదైతే ఆ కోర్టు పనిచేయని దినాలలో వీళ్ళు కూల్చివేతల పర్వం మొదలు పెడతా ఉన్న పరిస్థితి. ఇక కొత్త ఆయకట్టుకు నీరందేనా? లక్ష్యానికి ఆమడ దూరంలో పనులు, నిధులు. 10,22 ఎకరాల సాగునీటి లక్ష్యం సాధించిన ఆయకట్టు 1,00,000 ఎకరాలే. 2 ఏళ్లలో 10,22,045 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా లక్ష్యం పెట్టుకోగా 1,00,000 ఎకరాలకే చేరుకుంది. సీతారామ ఎత్తిపోతల పథకంలో 1,11,818 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ జరిగిందని, సదర్మర్ బ్యారేజ్ కింద 18,016 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించినట్లు నీటిపారుదల శాఖ ప్రకటించింది. 2024-25లో 5,26,60 ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించాలని టార్గెట్ గా పెట్టుకోగా ప్రాజెక్టు నిర్మాణాలకు వెచ్చించిన నిధులు కేవలం 6,946 కోట్లే. ఇక 25-26లో 4,95,984 ఎకరాల ఆయకట్టును సాధించాలనుకోగా 50,413 ఎకరాలకే చేరుకున్నది. 25-26లో ప్రాజెక్టు పనులకు 11,786 కోట్లు వెచ్చించినట్టు ప్రకటించగా అన్ని పెండింగ్ ఖాతాలకు వెళ్లాయి. కృష్ణా బేసిన్లో అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై
అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతా ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు అద్దం పట్టే తీరు ఇది. ఇవాళ ఆంధ్రజ్యోతుడే రాసిండు అని అంటే మీరెంత అసమర్థులో. మీ బూట్లు నాకే పత్రికనే ఇవాళ ఇక్కడ మరి ఈ విలేకరికి ఏం బాధ అనిపించి రాసిండో కానీ మొత్తానికైతే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో మీ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగడతా ఉన్నాడు. 2.5 సంవత్సరాలైంది నీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద అంతులేని నిర్లక్ష్యం చేస్తానని నీ తాబేదార్ పత్రిక, నీ బూట్లు నాకే పత్రికలు వచ్చిందని అంటే మీరు ఎంత అసమర్థులో, చేతగానంలో, దద్దమ్మలో దీని ద్వారా తేడుతెలమైతా ఉన్నది. అక్టోబర్ 31 కల్లా కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు పూర్తి. వచ్చే ఏడాది జనవరి నుంచి మరమ్మతులు. ప్రత్యేకంగా ఈల నేతృత్వంలో బృందాలు రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంకో 2 ఏళ్ళు చేయి, అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీరు చేసినా చేయకున్నా వాళ్ళే చేసి పెడతారు. ఐక్యంగా ఉంటే బాహ్య శక్తులు ఏమీ చేయలేవు. కులాలకు అతీతంగా హిందూ సమాజం ఏకం కావాలి. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ మోహన్ భగవత్ పిలుపు. నిజామాబాద్ కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభం. ఇది కట్టడం కాదు, ప్రతి స్వయం సేవకుడికి శక్తి కేంద్రం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కోసమే ఈ నిర్మాణం అన్న భగవత్. 10 కోట్లతో 3 ఎకరాల విస్తీర్ణంలో స్ఫూర్తి మందిరం నిర్మాణం. మరి ఇక్కడ మందిరాలే కట్టుకుంటూ పోతే మరి కొత్త యూనివర్సిటీలు, కొత్త స్కూళ్ళు, కొత్త ఇన్వెన్షన్లు అవన్నింటిని బంద్ చేసి ఇవాళ కేవలం భక్తి పేరుతోటి ఓట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. భక్తి అవసరమే కావచ్చు, కానీ భక్తినే మరి ఇక్కడ ఏదైతే ఆ దేవుళ్ళనే చూసి దాన్ని ఓట్లుగా మార్చుకునే ప్రక్రియకి ఇప్పటికైనా బీజేపీ స్వస్తి పలకాలే. ఇవాళ మనకు ఇండియా ఇంతమంది ఇన్ని కోట్ల జనం ఉన్నా కూడా ఇవాళ స్పోర్ట్స్ లో కానీ అదేవిధంగా మరి ఏదైనా కనిపెట్టడంలో కానీ కొత్త ఇన్వెన్షన్లో కానీ ఎక్కడ మనం ముందుకు పోలేకపోతున్నాం. కనీసం సాఫ్ట్వేర్ రంగంలో ఒక్క ప్రధాన సంస్థ కూడా మన దగ్గర మన ఇండియా బేస్డ్గా రాలేదు. ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా మన ఇండియా తరఫున బయటికి రాలేదు అని అంటే మరి ఇదంతా కూడా ఇంకా మనం ఏదైతే కులాల మధ్యలో మతాల చట్రంలో ఇరుక్కపోవడం మూలంగానే అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పక తప్పదు. ఇక గాయాని మంగిలిపై కేసట. న్యాయవాదిని బెదిరించాలన్న ఆరోపణలపై కేసు నమోదు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే నేరుగా జోరుగా 79 తర్వాత అమెరికా ఇరాన్ ప్రత్యక్ష చర్చలు తొలిసారి షురు. ఇస్లామాబాద్ లో జేడీ వాన్స్ షూలిబఫ్ బృందాల భేటీ, కానీ ఇప్పటి వరకు ఎటు తేలలేదు. మళ్ళీ ఒక రోజును పెంచిండ్రట. మరి ఈ రోజు అయినా దాని మీద ఏమన్నా స్పష్టత వస్తుంది కావచ్చు. 2011 జనాభా లెక్కలతో నియోజకవర్గాల పునర్విభజన అన్యాయం. కూలే జయంతి ఉత్సవంలో బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడట. కులగణన జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే కేంద్రం పట్టించుకోకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడతామంటుంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది అని ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. 2011కు 2021 లెక్కలకు తేడా ఏంది? మరి ఇలా 2025లో జనాభా లెక్కలు, 26లో జనాభా లెక్కలు జరుగుతా ఉన్నాయి. ఈ జనాభా లెక్కల ప్రకారమైనా కూడా ఇవాళ ఏదైతే మనకు 17 ఎంపీలు ఉన్నాయో 2011 ప్రాతిపదికన తీసుకున్నా కూడా మరి ఇక్కడ 26 ఎంపీలే అవుతాయి. మరి 2021 ప్రాతిపదికన తీసుకున్నా కూడా 26 ఎంపీలే అవుతాయి. మరి దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే రిజర్వేషన్లలో మాత్రమే మార్పులు వస్తాయి. ఈ జనాభా ప్రాతిపదికన ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు ఏవైతే వస్తాయో అక్కడ ఎక్కడ పెట్టాలన్నది అది కూడా సంఖ్య చేంజ్ కాదు. ఇలా 33% అని అంటే ఖచ్చితంగా మరి 26 అంటే 8, 9 మరి మహిళలకు కేటాయిస్తారు. అందులో 2011 ప్రకారమైన అన్నే కేటాయిస్తారు, 2021 ప్రకారమైన 25 ప్రకారమైన అన్నే కేటాయిస్తారు. సీట్లలో ఎలాంటి మార్పులు రావు. ఏదైతే స్థానాల మార్పిడి విషయంలోనే ఉంటది. మరి ఇక్కడ ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనే దాన్ని ఇలా జనాలను తికమక పెట్టడానికి వీళ్ళు చేసే ప్రకటనలు. ఆ రోజు కదే 6 గ్యారంటీలను ఈ కార్డు మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఈ కార్డు పట్టుకపోతేనే మీకు సంక్షేమ పథకాలు ఇస్తారన్నట్టుగా 3 నెలలు జాగ్రత్తగా దాచుకోమన్నాడు. ఇలా దాన్ని ఏడబెట్టుకున్నాడు ఆ కార్డు తీసి అనేది ఇలా బట్టి విక్రమార్కనే చెప్పాలి. 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ కార్డును దాచుకొని ఎదురు చూస్తా ఉన్నారు ఇవాళ ప్రజలు. ఆ 6 గ్యారంటీల విషయంలో స్పష్టత ఇవ్వంటే వీళ్ళు అసలు విషయాలన్నీ విడిచిపెట్టి ఏదో మాట్లాడి ప్రజలను గందరగోళంలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాంగ్రెస్ సర్వనాశనం చేస్తా ఉన్నది. ఇలా కాళేశ్వరం బ్యారేజీలను ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎండబెట్టి ఇప్పుడు అక్టోబర్ 31 వరకు డిజైన్లు పూర్తి చేసి జనవరిలో మరమ్మతులు చేస్తారట. ఇవాళ కరువు కాటకాలు రాబోతా ఉన్నాయి. ఇవాళ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మరి నీటి నిల్వలు బంద్ అయిపోయినాయి. ఇవాళ మానేరు కూడా ఎండిపోతా ఉన్నది. మరి మిడ్ మానేరు ద్వారా ఏదైతే లోయర్ మానేరు ద్వారా ఏదైతే నీళ్ళు విడిచిపెట్టాలనో అవన్నీ లోయర్ మానేరు డ్యామ్ కూడా పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి. ఎల్లంపల్లిలో నీటి నిల్వలు అడగంటిపోయినాయి. ఇవాళ నిండుకుండలా ఉండే గోదావరిని ఎడారిగా మార్చిండు. వీటన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యము. కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ మీద పట్టిన కుట్రతోటి ఇవాళ జనాలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్న అంశాన్ని ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.